చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వేంచేసి ఉన్న పరమశివుని దర్శించుకుని గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో కుట్టుపడిన గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలని కోరుకున్న రాజేంద్ర ప్రసాద్. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాల ద్వారా పంపించిన 8,629 కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం దిగమింగి వేసిందని, దానిపై మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, రాష్ట్ర సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసిన జగన్ స్పందించకపోవడంతో మొన్న మే 13వ తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మా సర్పంచుల తడాకా ఏంటో జగన్ కు చూపించామని, దాని ఫలితం రేపు జూన్ 4వ తారీఖు జగన్ కు అర్థమవుతుందని, అలాగే కేంద్ర ప్రభుత్వం కొత్తగా 2 నెలల క్రితం రాష్ట్రానికి పంపించిన 988 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గ్రామ పంచాయతీలకు విడుదల చేయకుండా ఆ నిధులను దారి మళ్లించి కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించుకున్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే ఆ నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని జవహర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, చొక్కా ధనుంజయ్ యాదవ్, కిరణ్, రవి, ప్రకాష్ నాయుడు, కుప్పాల మురళి తదితరులు పాల్గొన్నారు.